పిల్లో మీదేనా? మీరా? ఇంట్లో నుంచి తెచ్చుకుంటారా మీరు రెగ్యులర్గా? అది హోమ్ సెంటర్ నుంచి తెచ్చాను. హోమ్ సెంటర్ హోమే కదా. హోమే బాగుంది కలర్, మీకు బాగా సూట్ అయింది. ఇంకో 2-3 కలర్స్ కూడా ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. హోమ్ సెంటర్లో ఉందా? నాకు అర్థం కాలేదు. హోమ్ సెంటర్ నుంచి తెచ్చాము. ఏ సెంటర్లో ఉంది మీ హోమ్? మీరు ఎప్పుడు ఇంతేనా ఇంటర్వ్యూలో ఎప్పుడు ఎలా ఉంటారు? హర్ష, యూ గేవ్ టెడ్ టాక్ రే? వాట్ డిడ్ యు టాక్ అబౌట్? 5 ఐ గేవ్. 5 టెడ్ టాక్స్. వావ్, వెరీ నైస్. ఇన్స్టాగ్రామ్లో లిమిట్ అయిపోయింది కానీ టెడ్ఎక్స్ స్పీకర్ అని కూడా పెట్టుకున్నాను. మాట్లాడడం వల్ల డిడ్ యూ ఎవర్ గెట్ కాట్ ఇన్ అ కాంట్రవర్సీ? చాలాసార్లు. ఇందాక జరిగిన ఇంటర్వ్యూలో కూడా 2-3 ఉన్నాయి, ఆయన గమనించలేదు. అది నెక్స్ట్ ఫ్యూచర్ కాంట్రవర్సీ. అది ఫ్యూచర్ కాంట్రవర్సీ. పాస్ట్ కాంట్రవర్సీస్. నాకెందుకు మీరు ముగ్గురు లైక్ మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ అని నా ఫీలింగ్. అందుకని ఇప్పుడు కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నాం. అంటే వెన్ వీఆర్ 1-2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మా ముగ్గురిట్లో మేము వేరే వాళ్ళతో వెళ్తే నాన్ కాంట్రవర్షియల్, బట్ ముగ్గురం కలిసి వీఆర్ డామ్ షూర్ దట్ ఇది ఎవరు వినట్లేదంటే అప్పుడు వీఆర్ ఓన్లీ కాంట్రవర్షియల్. లైక్ బట్ వర్ యూ కాట్ ఇన్ ఎనీ కాంట్రవర్సీ? ఎనీ ఆఫ్ యూ? డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు అన్నీ మూసేసుకొని ఆర్కియాలజీ కాకుండా సారంగపండి జాతకం కాంట్రవర్సీ జాతకం అది. మీ జాతకంలో కాంట్రవర్సీ ఉందా? జాతకంలో ఏముందో మనకి తెలియదు, అదే సారంగపండి జాతకం. భలే ఫన్ గా స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ. అదే అసలు చాలా. సో బేసిక్లీ నా గొంతు పోయింది, సారీ. ఓకే, సో ఫస్ట్ కాంటాక్ట్ సెట్ చేద్దామా? సారంగపండి జాతకం అనే సినిమా మీరందరూ చేశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు. మేము ప్రొడ్యూస్, మా డాడీ ప్రొడ్యూస్ చేశారు. ఇది ఒకటి ఉంటుంది ఎప్పుడు అడిగినా సరే. మా డాడీ కదా, మా డాడీ. నాదేం లేదు, అంతా మా నానే, డబ్బులు కూడా మా నానే ఇచ్చాడు అన్ని. మా అపార్ట్మెంట్ నాది కాదు, మా బిల్డర్ది. ఫ్లాట్ మీద ఇంటర్వ్యూస్లో కింద యూట్యూబ్ కింద కామెంట్స్ మీరు తెలుగే కదా, తెలుగులో మాట్లాడచ్చు కదా అంటుంటారు కదా. దిస్ మైట్ బి వన్ ఇంటర్వ్యూ వేర్ వీ మైట్ గెట్ దోస్ కామెంట్స్. ఈ లైన్ వాళ్ళు వస్తాయి. అది నా వల్లే, ఇట్స్ బికాస్ ఆఫ్ మీ. బట్ మీరు చాలా ఫన్నీ ఉంటారనే ఎక్స్పెక్టేషన్తో నేను సైలెంట్గా ఉన్నాను ఇంతసేపు. అది లేరు కాబట్టి లెట్ స్టార్ట్ విత్. ఇందాక ఇచ్చారు కదా, పొద్దున్న లేచి మేము ఫన్నీగా ఉండి రాత్రి పడుకునేటప్పుడు కట్ చెప్పుకొని పడుకోమంటే ఫైన్. సో ఆన్ దట్ నోట్ మీ గురించి సరే కాంట్రవర్సీస్ అంతా చెప్పలేదు కానీ దే విల్ బి సీక్రెట్స్ యాజ్ ఇన్ నాట్ మొత్తం డార్క్ సీక్రెట్స్, జెనరిక్ సీక్రెట్స్ దట్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఈచ్ ఆఫ్ యూ. ఐ నో 1-2 అబౌట్ హిమ్. అలా ఇప్పుడు అవి సీక్రెట్స్ నీకు చెప్తే డార్క్ అయిపోతుంది. నార్మల్ నో హార్మ్ సీక్రెట్స్ లాంటివి విచ్ వీ కెన్ టెల్ పీపుల్. అప్పుడు సీక్రెట్స్ అవ్వవు కదా అవి. పర్లేదు జనాలకు తెలిసిన టైప్. ఇట్ కెన్ బి హ్యాబిట్స్, ఇట్ కెన్ బి లైక్ దెర్ ఆర్ 2 things I know about him. One is let's not tell everybody. One is let's tell everybody. He's an extreme clean freak, germaphobe. మీకు you guys know that, right? అట్లాంటి పదం కూడా ఉందా అన్న, జర్మోఫోబ్ అని? కరెక్టే కదా. ఉంది అంటే ముందు ఆమె మాట్లాడేది 2-3 సార్లు, అప్పుడు డిక్షనరీ చూస్తే కరెక్టే. He is a germaphobe, you guys know that, no? So శానిటైజర్ అనేది మనం చూసే ముందే ఆయన అసలు తాగేవారు. శానిటైజర్ అండ్ మాస్క్స్ బాగా చాలా ఘోరంగా యూజ్ చేసేవారు. నేను క్యారవెన్ లో కూడా ఆయన వ్యానిటీలో బెడ్ మీద ఒక యూజ్ అండ్ త్రో షీట్ అది ఇప్పుడు కాదు, రోజు డిస్పోజ్ చేస్తాను. ఎస్పెషల్లీ కోవిడ్ అప్పుడు మేము ఒకే ఒక జీవితం షూట్ చేస్తున్నప్పుడు ఆయన పార్క్ హయాట్ కూడా ఆయన బెడ్షీట్, ఆయన యూజ్ అండ్ త్రో. తర్వాత కోవిడ్ ఆ టైంలో అయితే ఆయన అసలు ఏది ముట్టుకునేవారు కూడా కాదు. అది ఒక బ్రాస్ది, బ్రాస్ ఎందుకు, ఇట్ ఇస్ నాట్ అ గుడ్ జెమ్ హోల్డర్ అనమాట. సో బ్రాస్ది పట్టుకొని లిఫ్ట్ ఒత్తడము, లిఫ్ట్ డోరు, మళ్ళీ ఇదంతా. ఆ తర్వాత మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఫేక్ అని తెలిసింది. సో తర్వాత బట్ మాత్రం కలర్ మాస్క్లు అన్ని పెట్టుకునేవాళ్ళు. చాలా మందికి ఎలా ఉంటుందంటే, అబ్బో ఇప్పుడు నేను గుర్తుపెట్టే మేము సెల్ఫీలు అడుగుతాం, మాస్క్ వేసుకుంది కూడా అబ్బో అనుకుంటాం. వాళ్ళకేం తెలుసు నాకు ఇష్యూ ఉందని. అలా మీ గురించి ఐ వాంట్ నో మోర్. వి బేర్లీ హంగ్ అవుట్. సో మనకి అందరికి తెలిసిన సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ అట్లా కాదు, బైక్స్ అంటే చాలా ఇష్టం మనకి. యు గాట్ ఎ న్యూ బైక్. కొత్త బైక్. థాంక్యూ. కంగ్రాట్స్ హర్ష, సారీ చెప్పడం. కంగ్రాట్స్ హర్ష. ఓకే, నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి.
నేను చాలా ఫీల్ అయ్యాను మీరు కంగ్రెస్ చెప్పారు. ఆ పిల్లో తీసేవి కొంచెం డిస్టర్బింగ్ ఉంది నేను కలర్. తీయను. అక్కడ సరే సో చెప్పు ఒక సమ్ హిడెన్ థింగ్. Or you can tell about him, or you can tell about him. ఇన్ జనరల్ ఆటోమొబైల్స్, కార్స్ అండ్ బైక్స్ మీద ఇష్టం కన్నా లస్ట్ ఉంటుంది. వాటిని చూసి నేను చాలా అదో తెలియని ఒక ఇది మేబీ ఇట్స్ నాట్ డేంజరస్ బట్ ఇట్స్ ఐ థింక్ ఓవర్ బోర్డ్ అనుకుంటా కొంచెం. బట్ డిడ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ దట్? నో ఇష్యూస్ అంటే మ్యాక్సిమం ఇష్యూ ఏంటంటే ఒకసారి చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు 10th స్టాండర్డ్లో ఒక పాడుపడిపోయిన ఆటో ఉండేది రోజు దారిలో. అది ఇంటికి వెళ్ళి మా మమ్మీతో అన్నాను అది ఇంటికి తెచ్చుకుందామా అని చెప్పి. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యారు వీడికి ఏదో ఇష్యూ ఉంది. అది కూడా పని చేయని ఆటో, ఇంకా రెక్క అయిపోయింది అనమాట. దేనికంటే నేను తెచ్చి రిపేర్ చేసుకుంటా. అప్పుడు ఫస్ట్ టైం మా ఫాదర్ నన్ను ఒక వాళ్ళ ఫ్రెండ్ మెకానిక్ షెడ్కి తీసుకెళ్తే అక్కడ నేను చాలా ఇలా చంద్రముఖి ఇలాగ అయిపోతున్నాను ఇలాగా. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు పెద్దగా ఇఫ్ యూ వాంట్ టు డీల్ విత్ ఆటోమొబైల్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నువ్వు మెకానిక్ అవ్వక్కర్లేదు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ వాంటెడ్ టు పర్సూ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అది నీకు ఇప్పుడు ప్రాపర్ ఒక బైక్ బిల్డ్ చేయడం వచ్చా ఫ్రమ్ ద? ఐ కెన్ డిస్మాంటిల్ అండ్ అసెంబుల్. డిసెంబుల్ అండ్ అసెంబుల్. మొన్న బైక్ ఎంత సీసీ అది? 1300. ఏది హోండానా? సుజుకి. ఇంపోర్ట్ చేసావా? అవును, జపాన్ నుంచి. వావ్. చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మనం తెలియకుండా కొన్ని చాలా తప్పులు దొరుకుతుంటాయి మనకు తెలియదు కాబట్టి. అప్పుడు ఆయన ఒక చిన్న లుక్ ఇస్తున్నాడు జపాన్ నుంచి. అన్నీ తెలుసు. పర్లేదు, అప్పుడు బైకర్ కమ్యూనిటీలో ట్రోల్ అవుతావు, ఆ సినిమా ప్రమోట్ అవుతుంది. అందుకని చాలా క్యాల్కులేటివ్గానే వెళ్తున్నా. అంటే ఒకసారి మేము ఒక సినిమా చేసాం, రిలీజ్ కాలేదు కానీ. సో మనోడు అక్కడ అది చివరిన రుషికొండ దగ్గర అప్పుడే కొన్ని అపార్ట్మెంట్స్ ఏమంటే ఫ్రీ రోడ్ ఉండింది అనమాట. మనోడు బైక్ ఎక్కించుకొని అన్న అక్కడ దింతరా అన్న అని కూర్చున్నా. ఇంకా వామ్మో, అది నేను ఐ థింక్ నా లైఫ్లో అంత స్పీడ్ నేను చూసుకున్నాను. 160 ఊరికే అలా బైక్ మీద చాలా ఇట్లా ఇట్లా అనుకుంటాను 160 తీసుకెళ్ళాడు ఆ రోడ్లో. ఓహో అస్సలు అది పోర్లేండి. ఇప్పుడు నా ఫిడెల్ ప్రోగ్రామ్లో ఉంది. బట్ మీరు అందరూ కూడా స్పీడ్లో వెళ్ళకండి, అది జస్ట్ ఫన్ కాన్వర్జేషన్. ఓ వావ్, పెద్దరికం అలాగే ఉంటుంది బేసికల్లీ. అది ఎంతైనా మనలో నేను చెప్పు. పెద్ద మనసు ఉన్న వ్యక్తి, పెద్ద మైండ్ ఉన్న వ్యక్తి. నేను ఆఖరికి రియల్ మామూలు చేస్తున్నాను. Actually, you guys tell about Darshi. I see you guys roasting him a lot in the country. See you guys roasting him. ఆయన తెలియకుండా మమ్మల్ని టోస్టింగ్ చేస్తుంటాడు. అది అర్థం కావట్లేదు, అది కనిపించట్లేదు ఎవరికి. ఆయన ఏంటంటే చాలా ఓవర్ ఆలోచిస్తాడు బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ గుడ్ వే. అంటే యాక్చువల్లీ ఒక రకంగా మనం అది వేరే వారికి నరేట్ చేసినాం అనుకో, కరెక్ట్ చేశారు కదా, కరెక్ట్ తప్పే ఉంది అంటారు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీకు కూడా అట్లనే అనిపించవచ్చు. ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. మాకు 3 కాఫీలు తెప్పించాడు. కాఫీ అదే ఒక పెద్ద మనిషి ఆల్మోస్ట్. అది కూడా అన్న మనం అడగకుండా తెప్పించిన తర్వాత మేము ఇక్కడ వెళ్దానికి తాగుతుంటే చిన్న ఎలా చెప్పాడంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న విషయం చెప్తాం, మీరు ఫీల్ అవ్వకూడదు అంటే, కొంచెం కాఫీ డైరెక్టర్ గారు కూడా ఇవ్వచ్చా ప్లీజ్ అన్న నాట్ ఇంపార్టెంట్ అంటే. అప్పుడు మాకేంటి మా ప్రమేయం ఆబ్వియస్లీ కదా, మేము గోడకేసి నుంచి అలా చాలా ఉంటాయి. మన సినిమాలోనే మనం థర్డ్ షెడ్యూల్ చేస్తున్నట్టున్నాం. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు ఫోకస్ పుల్లర్కి జ్వరం వచ్చింది. థర్డ్ షెడ్యూల్ కూడా బాగోగులు కనుక్కుంటున్నాడు అనమాట. బాగానే ఉంది కదా, ఇప్పుడు క్యాల్పాల్ అది వాడుతున్నావా, వేసుకో ట్యాబ్లెట్, రసం అన్నం తిను, డైజెషన్ అది బాగుంటుంది అది ఇది అంటే. వాళ్ళు మా ఇద్దరిని చూస్తున్నాడు, వీళ్ళిద్దరు ఏది అప్పటికే మా ఇద్దరు ఫోకస్ లేదు, ఓన్లీ దర్శనం మీదే ఉండింది. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ మెసేజ్ ఇస్తాడు, అన్న కెన్ ఐ మెసేజ్ యూ అని. ఆల్రెడీ మెసేజ్ ఓకే యా దర్శి టెల్ మీ యూ ఫ్రీ బిజీ నో ఐఎమ్ ఫ్రీ టెల్ మీ నో జస్ట్ వాంట్ టు ఆస్క్ దట్ కెన్ ఐ కాల్ యూ. ప్రీ టీజర్కి ప్రీ లుక్కి ప్రీ లుక్ ఇది మళ్ళీ కాల్ అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ టు ఫర్ 1 minute జస్ట్ ఐ హోప్ యూ నాట్ బిజీ. ఈ మెసేజ్లో ఈ గ్యాప్లో చాలా అయిపోతుంది. గ్యాప్లో నేను వెళ్ళి కలిసి రావచ్చు, అంత టైం తీసుకుంటాడు. ఆ తర్వాత చెప్పే విషయం కూడా చాలా సిల్లింగ్ ఉంటుంది. అన్న ఒకటి పంపిద్దాం అనుకున్నాం మీకు చిన్న విషయం, అది చాలా మంచిది ఆర్గానిక్ది, మీకు పంపించే ముందు సార్ అడుగుదాం. యూఆర్ ఓకే విత్ ఆర్గానిక్ కదా, యూఆర్ ఫైన్ విత్ ఆర్గానిక్.
లేదు బ్రదర్ నేను డైలీ కెమికల్స్ వేసుకుంటాను, కెమికల్సే వదులుతుంటాను అన్నట్టు ఉంది అది. అవన్నీ చెప్పే మంచి విషయాలే, ఒక 2 నిమిషాలు ఫార్వర్డ్ చేసి అయిపోద్ది. ఐ హోప్ ఇఫ్ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ కెన్ ఫార్వర్డ్ యూస్. ఓరి దాని తర్వాత మనకు వేరే వాళ్ళతో మాటలు భయం వేస్తున్నది, నేను మనకి తెలియకుండా పంపించానేంటి, ఒకటి వాడు కూడా అడగాల ఇలాంటివి ఉంటాయి. నేను చెప్పాను కదా లండన్ షూట్ వెళ్తే ఈ ఆస్ మీ టు గెట్ సంథింగ్, ఈ ఓన్లీ ఆయన ఆర్డర్ చేసుకున్నారు, నేను ఉన్న ప్లేస్కి పంపించారు. హార్డ్లీ 1.5 కిలో 2 కిలోస్ వెయిట్ ఉంటుంది అది. నేను తెస్తానన్నాను, ఇక్కడికి వచ్చి తెచ్చేసాక అరే పర్లేదు కదా బట్ జెన్యున్గా ఒక మారిపోయారు. వేరే level ఎట్లుండద్దో మంచిగా, ఎంత మంచిగా అసలు ఉండొద్దు అనేది బేసిక్లీ పాయింట్ అన్నమాట. బట్ ఎనీవేస్ మేము అది ప్రొపల్ చేయట్లేదు, మేము చెప్తాం అనుకుంటున్న పాయింట్ అది కాదు. అంటే మీ హిడెన్ మంచితనం గురించి చెప్తున్నాం. అంతే. బయట మీరు ఎలా ఉన్నా సరే జెన్యున్గా వెరీ. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళాక షూస్ ఒక కాలుతో ఇంకో కాలు తిప్పేసి షూస్ సారీ నేను కాలుతో దగ్గర చెప్తున్నాడు అంటే నాకు అలాంటి సీన్లు వస్తుంటే ఒకసారి ఏం చేస్తాడు, షూస్ తొక్కాను కదా మాట్లాడతాడేమో. దానికి మనం నవ్వుతున్నాం కానీ చాలా సార్ దేర్. Who's the perfectionist though of the three of you? ఎవరే లైక్ లేదు సార్ లైక్ 100% సరిగ్గా రాలే 100%. నీకు ఇగో ఆ తాడు ఒకటి కిందకి పైకి ఉందంటే ఆపేస్తాడు మధ్యలో షార్ట్. అప్పుడు సారీ షార్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో షార్ట్ చేస్తానంటాడు, ఎందుకంటే ఇది నిజంగా పర్ఫెక్షనిస్ట్. ఎనీ సీన్ అమంగ్స్ ద త్రీ ఆఫ్ యూ దట్ హ్యాపెన్? ఎవ్రీ సీన్ ఎన్ని సీన్ ఏంటి అదేంటి ఈయన వన్ టేక్ ఆర్టిస్ట్? నేను అంటే ఒక చిన్న అందులో ఒక చిన్న కేక్ కటింగ్ సీన్ ఉంటుంది బేసిక్గా. ఆల్రెడీ మనము కట్ చేసేసాం, సెకండ్ షాట్ చేసాము ఆల్రెడీ. కట్ చేసిన తర్వాత ఆ రోజు వేరే షాట్లు తీశారు, తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్యాచ్ షాట్ ఉంది అని చెప్తే తీస్తుంటే కేక్ కట్టింగ్ స్టైల్ కూడా అది అట్లా లేదు అని చెప్పి ఇదని చెప్పేశారు వెంటనే. లేదండి యాసిడ్ అలానే ఉంది, లేదని చూస్తే కరెక్ట్గా కొంచెం అది డయాగ్నల్ ఉంటుంది. దాని గురించి మళ్ళీ కొత్త కేక్ తెప్పించి మళ్ళీ కరెక్ట్గా కట్ చేసి చేశారు. కేక్లు అంటే అంత ఇష్టం, సారీ టేక్లు అంటే అంత ఇష్టం. సో ఈ పర్ఫెక్షనిస్ట్ గురించి ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యు. వాట్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్? నువ్వు చూసింది కదా చెప్పండి మీరు. అడిగింది నిన్ను, ఇద్దరిని అడిగాను. ఏంటి ఇక్కడ ఉన్న కూడా సమాధానం చెప్పాలా? ఈ మాత్రం ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే నాకైతే పెళ్లి చూపులని తెలుసు. మరి టెర్రర్. టెర్రర్ ఓకే. మీరు వచ్చాక మాకు జరిగేది కాదు. This is the thumbnail. Oh, I'm loving this. One popular dialogue of Harsha's from Viva. Not popular actually, any dialogue from. I think every dialogue from Month of Madhu that he said. Oh. Yeah, I think Viva lo aithe basically చెప్పు అని ఒక కళ్ళతోటి కాస్త ఒక సగం ఇట్లా ఎగిరేసి ఒకటి అంటాడు అనమాట. ఐ థింక్ షన్ను ఉంటాడు అనుకుంటా నీ ముందు ఆపోజిట్ లో. ఐ థింక్ దట్ ఈస్ ఒకటి. మోర్ దెన్ డైలాగ్స్ ఇన్ వైవా నాకు ఎక్స్ప్రెషన్స్, ఆయన సైలెన్స్ ఉంటుంది వైవాలో అసలు. అది అంటే డైలాగ్స్ గుర్తురానప్పుడు అది అట్లా మేనేజ్ చేయొచ్చు. డైలాగ్స్ కాదండి, నాకు ఆయన ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఇష్టం. అది నేను అది వాడదాం అనుకుని ఇప్పుడు అది తీసేసుకున్నాడు. ఇప్పుడు నేను కష్టపడి వాడాలి డైలాగ్స్. నాకు ఎక్స్ప్రెషన్ కంటే అండి ఆయన హ్యాండ్ మూమెంట్స్ ఇది చాలా ఇష్టం. అండ్ దాంట్లో అది నన్ను అడుగుతారు గొంట్లో అది అది మనతో మొదలు అది నాకు చాలా. దిస్ మూవీ సారంగపాణి జాతకంలో దీంట్లోనా టు డై ఫర్ టు కిల్ ఫర్ ఇది ఒకటి. అండ్